మీరు కూడా ఇట్లా లేనిపోని మాటలు వయస్సుకి ఇది లేకోకున్నట్లు మాట్లాడితే మాత్రం మా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఏదైనా మాట్లాడితే మాత్రం మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నిజంగా మిమ్మల్ని తిరగనివ్వరని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా వచ్చినాం. మీరు గతంలో లాగా చేస్తే మీరు చూస్తూ ఊరుకో. ఇక్కడ అన్ని రాజకీయాలంతా కలుషితమైపోయినాయి. ఎవరు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ చాలా రాజకీయాలు మీకు అలవాటేమో కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ చాలా కరెక్ట్ గా ఉంటారు. మీరు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. మీరు మీ వైసీపీ నాయకుల్ని కాపాడుకోండి. మీరు మీ ఇక్కడ చూసాం మొన్న మీ వైసీపీ ఆలూరు జెడ్పీటీసీ అలాగే సర్పంచులు వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరారని చెప్పి చూస్తా ఉన్నాం మనము. అంటే మీ వైసీపీ ప్రభుత్వం మీకు కరెక్ట్ కాదు అని వాళ్ళందరూ కూడా మా కూటమి ప్రభుత్వమే కరెక్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చేరారు. మీరు అది అర్థం చేసుకోకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను మాట్లాడుతూ ఉన్నారు. మీరు రండి, ఏదైతే గెస్ట్ హౌస్ లో కాదు మాట్లాడేది, మీరు ప్రజల్లోకి రండి. ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో జెడ్పీటీసీ వైసీపీ అనేసి చెప్పండి. ఇక్కడ సర్పంచులు కూడా చాలా 2-3 వెళ్ళారు. వాళ్ళందరూ కూడా వైసీపీ సర్పంచులు. అది కూడా మీకు మీ నాయకులు ఏ పార్టీలో ఉన్నారు అనేది కూడా మీకు తెలియకున్నట్లుగా ఏదేదో మాట్లాడడం కాదు, కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి. మీరు ఇంకొకసారి చెప్తా ఉన్నాం, మీకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద మీరు ఏమైనా మాట్లాడితే మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా మనకు అభివృద్ధి జరిగిందంటే మన తెలుగుదేశం పార్టీ వల్లనే ఆలూరు నియోజకవర్గంలో జరిగింది.